కాకినాడలో రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మధుసూదన్ సమావేశమయ్యారు. అక్టోబర్ 16న పాలకొండలో జరిగే 3వ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని సూచించారు. ఈ మేరకు రైతులతో కలిసి జిల్లా మహాసభలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుపూస అని చెబుతున్న పాలకులు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించలేకపోతున్నారని మండిపడ్డారు. మూడవ రైతాంగం జిల్లా మహాసభలు పాల్గొనలు జయప్రదం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతాంగం మూడవ జిల్లా మహాసభలు పాల్గొనలు జరుగుతున్న జయప్రదం చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. నీటి వనరులు పూర్తి చేయాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో పాలకొండలో 16/10/2025న ఏపీ రైతు సంఘం 3వ జిల్లా మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంబంధించిన ఈరోజు జిల్లా మహాసభలకు సంబంధించిన గోడపత్రికలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లా భారతపురం మన్యం జిల్లా ఏర్పాటు అయిపోయిన తర్వాత 3వ జిల్లా రైతు మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభల్లో రైతులందరూ పాల్గొని ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ముందుగా కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు రైతే దేశానికి రాజు, రైతు ఈ దేశానికి వెన్నుపోతని చెప్తున్న పాలకులకి ఈ రైతుల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో, రైతుల యొక్క బాగోగులు చూడటంలో చాలా వారికి అన్యాయం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఎరువులు, విత్తనాలు సబ్సిడీ రూపంలో ఇవ్వాలి. ఏవైతే 4 చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు రద్దు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కూడా సోమనాథ్ చటర్జీ తాలూకా సిఫార్సుల మేరకు అన్ని రకాల